హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యంపేట మాట్లాడుతున్నాను. మా ఛానల్ పేరు వెంకట తాడి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 25లో విజయయాత్ర గురించి చెప్తున్నాను. ఈరోజు నేను ఆధునిక భారతదేశ చరిత్రలో వివేకానందుడి స్వదేశాగమనం ఒక మహా సంఘటన. హైందవ మత చరిత్రలో నూతన శకారంభం, సనాతన ధర్మ పునఃప్రతిష్టాపనకు ఆరంభోత్సవం. భారతీయుల్లో ఆ సమయం నూతన ఉత్తేజం పొడచూపను ఆరంభించిన సుముహూర్తం. విశ్వమత మహాసభ మధ్యంలో స్వామి సనాతన ధర్మ విద్య ధ్వజస్థాపన చేశాడని, వేదాంత సందేశం చేత పాశ్చాత్య లోకాన్ని జయించాడని నిన్ననాటి నుంచి భారతీయులు స్వామి రాక కోసం స్వాతి చినుకుకు ముత్యపు చిప్ప మాదిరి నిరీక్షిస్తున్నారు. స్వామి పయనిస్తున్న వాడ సింహళం అంటే శ్రీలంక చేరేసరికి తీరాన వేలాది జనం గుమిగూడి స్వామికే ఎదురు చూడసాగారు. స్వామికి పలికిన అఖండ స్వాగతోత్సవాలను ప్రత్యక్షంగా దర్శించిన వారి కథనాన్ని ఆలకిద్దాం. ఒక స్థానిక పత్రిక ఇలా రాసింది: కొలంబో నగర హిందూ సంఘ చరిత్రలో 1897 సంవత్సరం జనవరి 15వ తేదీని చిరస్మరణీయమైన పుణ్యదినం. అఖండ ప్రతిభా సమన్వితుడైన వివేకానందుడి ఆగమనం భారతదేశ భాగ్యోదయ సూచకం. అపూర్వ ఆధ్యాత్మిక సంచలన హేతువు కాషాయంబదారిగా దేదీప్యమానమైన విశాల నేత్రాలతో పరమ పావన సంధ్యా సమయంలో ఆ యోగీంద్రుడు అరుదించాడు. స్వామి సందర్శనానికై వేచి ఉన్న జనసమూహాల ప్రేమపూర్వక మహోత్సాహ ప్రదర్శనలను వర్ణించనలనివి కాదు. జయ జయధ్వానాల నతిశయించిన కలతాల ధ్వనులు సాగర గంభీర ఘోషను దిగమింగాయి. గౌరవనీయులైన కుమారస్వామి గారు స్వామిని సుగంధ పుష్పం అలంకృతులను గావించారు. స్వామి సందర్శనానికి జనసమూహం నదీ ప్రవాహం మాదిరి చొచ్చుకుని వచ్చింది. ఆ వేగాన్ని ఏ మానవశక్తి నిరోధించలేకపోయింది. అంతలో స్వామి ఒక దివ్యతరంగ శకటం స్వాగతాలంకార శోభితమైన పందిరి వద్దకు కొనిపోయింది. శకటం నుంచి స్వామి అక్కడ దిగ్గానే ఛత్రసామరాది సపర్యలతో దివ్యమంగళ వాద్యాలతో ఆహ్వానానికై ప్రత్యేకంగా అమర్చబడిన పుష్ప మంటపం వద్దకు వేలాది జనం స్వామిని అడుగులకు మడుగులొత్తుతూ తోడుకుని పోయారు. మంటపంలో ప్రవేశించగానే మనోహరమైన ఒక కృత్రిమ సహస్రదళ కమలం వికసించి దానిలోంచి ఒక పిట్ట రిబ్బున పైకి ఎగిరిపోయింది. స్వామి దివ్యమంగళ విగ్రహలోకనా తత్పరులై జనం ఎవరూ అక్కడి అపూర్వ అలంకారాలను పట్టించుకోకున్నారు. శిష్య సమేతుడై పుష్పవర్షం కురుస్తుంటే స్వామి సభావేదిక మీద ఆసీనుడైనాడు. గాన ప్రార్థనాద్యనంతరం కుమారస్వామి గారు లేచి స్వామి పాదాలకు సాష్టాంగ ప్రమాణం చేసి హిందూ సంఘం తరపున స్వాగతం పలికారు. అప్పుడు స్వామి గంభీర హర్షధ్వనులు మిన్నుముట్టుతూ ఉంటే లేచి తన సహజ గంభీర వాగ్దాటితో సభ్యులను తన్మయులను చేస్తుంటే ఆ రోజు వారిచ్చిన మహాస్వాగతం తన వంటి ఒక వ్యక్తికి చేయబడిన గౌరవంగా కాక సనాతన ధర్మోన్నతిని త్యాగోన్నతిని భారతీయులు గుర్తించిన అద్భుత విధానంగా పరిగణిస్తానని తెలుపుతూ ఇలా అన్నాడు: బిచ్చమెత్తుకునే సన్యాసికి భారతీయులు ఈరోజు ఒసగిన ఇలాంటి మహారాజ సముచిత స్వాగతం వారి పారమార్థిక శీలాన్ని వ్యక్తం చేస్తోంది. నేటి మహోత్సాహపూర్వకమైన మీ గౌరవానికి పాత్రుడైన వ్యక్తి ఒక సేనాధిపతి కాడు, రాజ్యతంత్రజ్ఞుడు కాడు, సంపన్నుడు కాడు. అతడొక పేద సన్యాసి. అయినా ఐహిక భోగభాగ్యాధిపతులు మహామహులు అతన్ని గౌరవించవిచ్చేశారు. పారమార్థిక శీలానికి ఇది ప్రబల నిదర్శనం. పారమార్థిక చింత అనే పునాదుల మీద నిర్మితమైతేనే కానీ జాతీయ జీవనం అనే సౌధం సుస్థిరంగా నిలబడలేదు. పావన భారతవర్షాన్ని గురించి కొలంబో నగరంలో స్వామి వేలాది జనానికి మహోపన్యాసం గావించాడు.
తర్వాత పురమందిరంలో వేదాంతాన్ని గురించి మనోహరంగా ప్రసంగించాడు. సింహంలో కామ్డి, జాఫ్నా మొదలైన పట్టణాల్లో జనసమూహాల మహాస్వాగతాలను పొంది తన దివ్య సందేశాన్ని వసగి అక్కడి నుంచి స్వామి పాంబన్ పట్టణాన్ని చేరాడు. అక్కడ స్వామి సందర్శనానికై వేచి ఉన్న రామనాథపుర రాజు భాస్కర సేతుపతి స్వామిని చూడగానే సాష్టాంగ వందనం చేశాడు. పాంబస్ పురజనులు స్వామిని విజయోత్సవంతో ఆహ్వానించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఊరేగించడానికే రాజు తురంగ శకటంలో ఆసీనుణ్ణి చేశారు. గుర్రాలను విప్పి భాస్కర సేతుపతి స్వామి వాహనాన్ని స్వహస్తాలతో లాగాడు. తర్వాత స్వామి రామేశ్వరాలయాన్ని దర్శించుకొని అక్కడ చేరిన భక్త బృందానికి తీర్థోద్దేశ్యాన్ని ఆరాధన తత్వాన్ని తెలుపుతూ విగ్రహాల్లో మాత్రమే కాక దరిద్రుల్లో, దుర్బలులలో, దీనిలో ఉన్న శివుణ్ణి గాంచి అర్చించటమే శివార్చనమని బోధించాడు. మర్నాడు రామనాథపుర రాజు వేలాది పేదలకు అన్నవస్త్రదానం చేశాడు. స్వామి మాతృదేశాగమన జ్ఞాపకార్థం రాజు 40 అడుగుల ఎత్తు విజయస్తూపాన్ని నిర్మించాడు. దానిలోని శిలాక్షరాలివి: సత్యమేవ జయతే. రామనాథపుర రాజైన భాస్కర సేతుపతి చేత నిర్మించబడిన ఈ స్తూపం శ్రీమతి వివేకానంద స్వామి వారు విశ్వమానవ ప్రేమపూరితులై పాశ్చాత్యాన వేదాంత సందేశం వసగి అసదృశ దిగ్విజయం గాంచి తమ పాశ్చాత్య శిష్యులతో మాతృదేశాన్ని తిరిగి వేంచేసి ప్రప్రథమాన భారత భూభాగం మీద తమ దివ్య పాదారవిందాలను మోపిన పవిత్ర స్థల సూచకం 27/1/1897. భాస్కర సేతుపతి తనను అనుగమించగా స్వామి రామనాథపురానికి బయలుదేరాడు. అక్కడ వేచి ఉన్న వేలాది జనానికి స్వామి రాకను తెలుపటానికే ఫిరంగులు పేర్చబడింది. ఊరేగింపు పూర్తయ్యే వరకు ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. అఖండ వైభవపేతుడై స్వామి రాజ్యసభా భవనాన్ని చేరేసరికి సభను అలంకరించిన వేలాది జనం జయ జయధ్వానాలు చేశారు. భాస్కర సేతుపతి స్వామిని అఖండ భక్తి పురస్పరంగా సభ్యులకు ఎరిగించి మహోత్సాహంతో స్వామిని అభినందించాడు. రాజు సోదరుడైన రాజా దినకర సేతుపతి ఒక దివ్య స్వాగత పత్రాన్ని కనక సంపుటంలో అమర్చి స్వామికి అర్పించాడు. అప్పుడు స్వామి రామనాథపుర రాజు మతభక్తిని శ్లాఘిస్తూ మహోపన్యాసం చేశాడు. స్వామి రాజుకు రాజర్షి అనే బిరుదును వసగాడు. అక్కడి నుంచి స్వామి మధుర, తిరుచినాపల్లి, కుంభకోణం మొదలైన పట్టణాల్లో అఖండ గౌరవం పొంది అన్ని చోట్ల తన దివ్య సందేశాన్ని వెదజల్లుతూ మద్రాసు చేరాడు. స్వామి మద్రాసు చేరేలోపు ఒక అద్భుత సంఘటన జరిగింది. దీనివల్ల దక్షిణ దేశస్తులకు స్వామి పట్ల ఎలాంటి అఖండ ప్రేమ తాత్పర్యాలు జనించాయో వెల్లడవుతుంది. మద్రాసు చేరటానికి ముందు కొద్ది మైళ్ళ దూరంలోని ఒక చిన్న స్టేషన్ వద్ద వేలాది జనం జగద్గురువును సందర్శించటానికే వేచి ఉన్నారు. కానీ అక్కడ బండి ఆగదు. కొద్ది నిమిషాలు బండిని ఆపించమని జనం స్టేషన్ మాస్టర్ను వేడుకొన్నారు. కానీ అతడు సమ్మతించలేదు. స్వామి సందర్శనాయత్త చిత్తులైన జనం అప్పుడు బండి కాస్త దూరంలో ఉండటం చూసి ప్రాణభీతిని స్వామి పట్ల తమ అనంత ప్రేమకు బలిచ్చారు. రైలు పట్టాలకు అడ్డంగా పడుకున్నారు. ఈ సత్యాగ్రహాన్ని చూసి స్టేషన్ మాస్టర్ గుండెల్లో దడ పుట్టింది. రైలు గార్డు బుద్ధిమంతుడవడంతో వెంటనే రైలు బండిని ఆపించాడు. స్వామి కొద్ది నిమిషాల ఆ జనం ముందు నిలబడి హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ దివ్య ప్రేమ విలసిత వాక్యాలతో వారిని ఆనందింపచేశాడు. స్వామిని సందర్శించటంలో ఇక మద్రాసు నగరవాసుల మహోత్సాహం చెప్పనలివి కాదు. స్వామిని షికాగో మత మహాసభకు పంపిన మద్రాసు పురజనం స్వామిని ఆహ్వానించడానికే నేడు మళ్ళా మనకు అవకాశం లభించదని మురిసిపోసాగారు. శాంతి సందాయక స్వాగతం, ప్రబుద్ధ భారతీయ మనఃపూర్వకాభినందనం, నరవరేణ్య స్వాగతం, జయ వివేకానంద యతీశ్వర, జయ సనాతన
మహర్షి గణచరణ సేవక స్వస్తి శ్రీ రామకృష్ణ శిష్యాగ్రగణ్య మొదలైన స్వాగత వాక్యాలతో విరసితాలైన తోరణాలతోనూ మనోహరాలైన నానావిధ స్వాగత అలంకారాలతోనూ నగరమంతా కన్నుల పండుగగా ఉంది. స్వాగత సంఘం వారు ఎగ్మూర్ స్టేషన్ను వైభవపేతంగా అలంకరించారు. బండి ఆగే చోటికి వచ్చేవారికి టిక్కెట్లు పెట్టినప్పటికీ నిమిషంలో ఆ స్థలమంతా జనంతో నిండిపోయింది. నగరంలోని సుప్రసిద్ధులంతా అక్కడికి వచ్చారు. ఉదయం 7:50 బండి స్టేషన్లో ప్రవేశించగానే స్వామిని చూసి జనం యావత్తు జయశ్రీ వివేకానంద స్వామీజీ మహారాజుకు జయ, శ్రీ రామకృష్ణ పరమహంస దేవులకు జయ అంటూ ఉచ్చైశ్వర్యంలో జయ జయధ్వానాలు చేశారు. సన్నాయి మనోహరమైన స్వాగత సంకీర్తనలు పలికింది. శిష్య సమేతుడై బయటికి రాగానే స్వామిని దివ్య కుసుమ మాలాంకృతుణ్ణి గావించారు. గంభీర హర్షధ్వనులతో జయ జయధ్వానాలతో ఊరేగింపు బయలుదేరింది. ప్రతి ఇంటి వద్ద భగవంతుడికిచ్చే తీరులో స్వామికి ఫలపుష్పాది నైవేద్యాలను, హారతులను పురజనులు అర్పించారు. ఊరేగింపు సాగిన మార్గమంతా పుష్పపత్ర తోరణాలతోనూ స్వాగత పతాక తోరణాలతోనూ అతి వైభవంగా అలంకరించబడి ఉండటం చూస్తే హిందూ సంఘానికి స్వామి తన ఘనసేవలతో ఎలాంటి అపూర్వ భక్తి తాత్పర్య నిలమైనాడో తెలుస్తోంది. ఉత్సవం కెర్నన్ భవనాన్ని సమీపించేసరికి కళాశాల విద్యార్థులు గుర్రాలను విప్పివేశారు. స్వామి వాహనాన్ని స్వయంగా లాగి ఆనందించారు. స్వామి మద్రాసులో 9 రోజులు బస చేశాడు. ఆ 9 రోజులు మద్రాసు పురజనులకు నవరాత్రి మహోత్సవాలే. వేలాది జనం ఉదయాస్తమానాలు ఎడతెరిపి లేకుండా స్వామిని సందర్శించసాగారు. విద్వద్వైదిక సభ, సంఘ సంస్కార సభ మొదలైన వివిధ సంస్థల స్వామికి అభినందన పత్రికలను సమర్పించాయి. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన వివిధ భాషలలో మొత్తం 24 స్వాగత పత్రాలు స్వామికి సమర్పించారు. స్వామి విచ్చేసిన 3వ రోజు విక్టోరియా భవనంలో పౌరవాభినందన సభ జరపబడింది. భవనంలోనూ బయట జనం ఇసుక వేస్తే రాళ్ళనంత కిటకిటలాడుతుండటం చూసి స్వామి భవనం నుంచి బయటకు వచ్చి ఒక తురంగ శకటం మీద నిలబడి స్వామి వచించిన విధంలో గీత పద్ధతిని దివ్యోపన్యాసం చేశాడు. మద్రాసులో స్వామి చేసిన నా ఉద్యమ ప్రణాళిక భారత భాగ్యోదయం, వేదాంత నిత్య జీవనం, భారతవర్షిణి వరేణ్యులు మన మహోద్యమం అనే ఉపన్యాసాలు వివేకానంద వాజ్మయంలో సుప్రసిద్ధాలై అలరారుతున్నాయి. స్వామి భావాలు భారతదేశ జాతీయతను ప్రాణవంతం గావించాయి. భారతదేశంలో స్వామి ప్రభావం ఇలా భానుదీప్తితో వెలుగొందుతూ ఉంటే విలియం జేమ్స్, సిసి ఎవరెట్ మొదలైన పాశ్చాత్య ప్రముఖులు అనేకులు తమ దేశంలో స్వామి వేదాంతోద్యమ వ్యాప్తిని అభినందిస్తూ మరొకసారి రమ్మంటూ స్వామికి ఆహ్వానం పంపారు. ఇంగ్లాండ్, అమెరికాల్లో వేదాంతోద్యమ అభివృద్ధిని గురించి శిష్యుల వద్ద నుంచి స్వామికి అభినందన లేఖలు రాసాగాయి. తిలక్ మహాశయుడు స్వామిని ఈ సమయంలో పూనాపట్నానికి ఆహ్వానించాడు. అక్కడికి వెళ్దామనుకున్న విశ్రాంతి స్వామికి అత్యావశ్యకమైంది. ఫిబ్రవరి 15వ తేదీ సోమవారం స్వామి జన్మస్థలమైన కలకత్తాకు బయలుదేరాడు. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 25లో విజయయాత్ర అయింది. నెక్స్ట్ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 26లో వంగదేశాగమనం, శ్రీ రామకృష్ణ సంఘ సంస్థాపన గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న నా ఛానల్ పేరు వెంకట తాడి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.